హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి బేసిక్స్ ఏం నేర్చుకోవాలో ఫస్ట్ తెలుసుకుందాం. అంటే మ్యాథ్లోని కొన్ని క్వశ్చన్స్ చేయాలన్నా, మ్యాథమెటిక్స్ చేయాలన్నా కొన్ని బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి. అవి ఏమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్సా? నువ్వు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ఈరోజు డేట్ స్పెషాలిటీ ఏం చెప్పు? 3 square 45 square. 9/9/2025 కాబట్టి 3 square 45 square ఇలా స్క్వేర్స్ చెప్పావు కదా. సో ఈ స్క్వేర్ వాల్యూసే కనీసం 50 వరకు తెలిసి ఉండాలి విద్యార్థులకి. అదేవిధంగా స్క్వేర్ రూట్స్ కూడా మనకి 50 వరకు తెలిసి ఉండాలి, స్క్వేర్ రూట్ వాల్యూస్. నెక్స్ట్ క్యూబ్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఆడ్ నెంబర్స్ అంటే ఏమి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏమి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, ముఖ్యంగా ప్రైమ్ నెంబర్స్ 100 వరకు తెలిసి ఉంటేనే మనం మ్యాథ్లోని కొన్ని సమస్యలు కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ చేయాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సపోజ్ నెంబర్ సిరీస్లో ఈ ప్రాబ్లమే చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? 9, 17, 44, 169, 512. తర్వాత నెంబర్ ఏమని అడిగాడు. ఇక్కడ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చేస్తూ వెళ్తే మనకి 8, 27, 125, 343 అలా వస్తుంది. సో ఇక్కడ క్యూబ్ వాల్యూస్ తెలియకపోతే అతను ఈ లెక్క చేయలేడు. నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, ఈ ప్రాబ్లం చూడు. ఈ ప్రాబ్లం కూడా మనం క్యూబ్ వాల్యూస్ కానీ స్క్వేర్ వాల్యూస్ కానీ స్క్వేర్ రూట్స్ వాల్యూస్ కానీ తెలియకపోతే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ మ్యాథ్స్లో కానీ వాల్యూస్ చేయలేం. సో అందరు విద్యార్థులు ఫస్ట్ 20 వరకు టేబుల్స్ అందరికీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి బాగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం మ్యాథ్లో నెంబర్ సిరీస్ చేయాలన్నా, మిస్సింగ్ నెంబర్ చేయాలన్నా, ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ ప్రాబ్లమ్ చేయాలన్నా ఇవి బాగా తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ స్క్వేర్ వాల్యూస్ నేర్చుకోండి 100 వరకు. క్యూబ్ వాల్యూస్ నేర్చుకోండి, అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అలా 100 వరకు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ అంటే స్క్వేర్ రూట్ 4 = 2, స్క్వేర్ రూట్ 9 = 3, స్క్వేర్ రూట్ 16 = 4. ఇలా దాదాపుగా మనకి 50 వరకన్నా మీరు తెలుసుకోవాలన్నమాట. అంటే నేను చెప్పేది స్క్వేర్ రూట్ 2500 = 50 అంతవరకు మనకి తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ క్యూబ్ వాల్యూస్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ దీంతో పాటు ఈవెన్ నెంబర్స్ అంటే ఏమి, ఆడ్ నెంబర్స్ అంటే ఏమి, మరియు ప్రైమ్ నెంబర్స్ 100 వరకు, బిలో 100 ప్రైమ్ నెంబర్స్ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా సింపులే, మీకు వచ్చి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇది నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియోలో మనం నెంబర్ సిరీస్తో స్టార్ట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇవి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.